అందరికీ నమస్కారం. శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అని అంటారు. ఆ రోజు గరుత్మంతుడిని పూజిస్తారు. ఈ గరుత్మంతుడు మేరు పర్వతం అంత శరీరం కలవాడు. సప్త సముద్రముల్లో నీటిని ఒక్క రెక్కతోని ఎగిరివేయగల బలం కలవాడు. అందుకే ఈ గరుత్మంతుడికి సువర్ణుడు అని పేరు కూడా ఉంది. ఈ గరుడ పంచమికి సంబంధించిన కథ భవిష్యత్ పురాణంలో కనిపిస్తుంది. సముద్ర మథనం సమయంలోని ఉచ్చేశ్రవం అనే గుర్రము ఉద్భవించింది. అది తెల్ల రంగులో ఉంటుంది. కశ్యపుడు ఋషికి వినత, కద్రువ అని ఇద్దరు భార్యలు ఉన్నారు. ఈ ఉచ్చేశ్రవము కశ్యపముని ఆశ్రమం చుట్టుపక్కల తిరుగుతున్నప్పుడు ఈ వినత, కద్రువలు ఆ గుర్రాన్ని చూస్తారు. వినత ఈ విధంగా అంటుంది, గుర్రమంతా తెల్ల రంగులో ఉందని. కద్రువ, కాదు, గుర్రమంతా తెల్ల రంగులో ఉంది కానీ తోక మాత్రము నల్లగా ఉందనేసి అంటుంది. వాళ్ళు ఈ విధంగా పందెం వేసుకుంటారు. గుర్రమంతా తెల్ల రంగులో ఉంటే కద్రువ వినతకి బానిసగా ఉండాలి. గుర్రమంతా తెల్ల రంగులో ఉండి తోక మాత్రము నల్ల రంగులో ఉంటే వినత కద్రువకి బానిసగా మారాలి. ఇంటికి వచ్చేసిన తర్వాత కద్రువ తన పిల్లలైన నాగులను పిలిచి పందెము గురించి చెప్పి, మీరు వెళ్ళి తోకని చుట్టండి, దానివలన తోక నల్లగా కనిపిస్తుంది, నేను పందెంలో గెలుస్తాను, వినత నాకు బానిసగా అవుతుంది అని అంటుంది. కానీ నాగులెవ్వరూ దానికి ఒప్పుకోరు. ఒక కర్కోటకుడు మాత్రము తల్లి చెప్పిన మాట విని తోకను పట్టుకుంటాడు. తోక నల్లగా కనిపించటం వలన వినత కద్రువకి బానిస అవుతుంది. అయితే కద్రువ మిగతా నాగులని ఈ విధంగా శపిస్తుంది, జనమేయుడు సర్పయాగం చేసినప్పుడు మీరందరూ ఆ యజ్ఞంలో పడి మన్నిస్తారు అని. కొన్ని రోజులకి వినత గర్భవతి అవుతుంది. ఆమె గర్భం నుండి 2 గుడ్లు వస్తాయి. ఆమె తొందరపాటు వలన ఒక గుడ్డుని పగలకొడుతుంది. అవయవములు సరిగ్గా లేని అనూరుడు పుట్టి సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లితో ఈ విధంగా అంటాడు, అమ్మా, తొందరపడి నన్ను పగలకొట్టావు, కానీ ఇంకో గుడ్డుని తొందరపడి పగలకొట్టవద్దు. అతడు గరుత్మంతుడు, నిన్ను బానిస నుంచి అతనే విడిపిస్తాడు అని చెబుతాడు. కొన్నాళ్ళకి 2వ గుడ్డు నుంచి గరుత్మంతుడు పుడతాడు. తల్లి యొక్క బానిసత్వాన్ని చూసి తలదెల్లిపోయి నాగుల్ని పిలిచి ఈ విధంగా అంటాడు, మా తల్లిని బానిసత్వాన్ని నుంచి విడిపించాలి అంటే మీకేం కావాలని. నాగులు మాకు అమృత భాండాన్ని తెచ్చిస్తే మీ తల్లిని బానిస నుంచి విడిపిస్తామని చెప్తారు. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృత భాండాన్ని తీసుకుని వచ్చి నాగులకి ఇస్తాడు. ఆ విధంగా తల్లిని బానిసత్వాన్ని నుంచి విడిపిస్తాడు. ఇక్కడ ఈ గరుడ పంచమి చేయటం వలన తల్లి మాట లేదా తల్లిదండ్రుల మాట వినే పిల్లలు పుడతారు. ఒకవేళ ఎవరైనా పిల్లలు తల్లి చెప్పిన మాట వినకపోయినట్టయితే ఈ గరుడ పంచమిని చేయటం వలన పిల్లలు తల్లి చెప్పిన మాటని వింటారు. మంచి తెలివైన పిల్లల కోసం కూడా ఈ గరుడ పంచమి పూజని చేస్తారు. కొంతమంది పాయసాన్ని నైవేద్యంగా పెడతారు. మరికొన్ని ప్రాంతాలలోని పుట్టలో పాలు పోస్తారు. ఓం తత్పురుషాయ విద్మహే స్వర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.